వాళ్ళు. అలాంటి మహనీయుడు, చాలా ఆరోగ్యం మంచి, ఇంచుమించు 80 దాటి 85, 86 ఉంటాయి. ముదుమనంలో చూసిన వ్యక్తి. మరి అందరు రావాలి, ఆ కూతుర్లు ప్రత్యేకంగా, మనవరాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది వచ్చి వారు ప్రేమపూర్వకంగా ఆ బొక్కింగ్లు ఇచ్చి సాల్వలు కప్పి సన్మానాలు చేయడం. అయ్యా లైవ్ కూడా వాళ్ళిద్దరిని జాగ్రత్తగా తిండి వీళ్ళు వచ్చేయండి, అనుకొచ్చండి, సాటొద్దు, కొద్దిగా ఎదరకేయండి, కుర్చీలు కొద్దిగా ఎదరకేయండి. వాళ్ళు రావాలి కదా. అబ్బా చప్పట్లు కొట్టిన పువ్వులతో ఆహ్వానించడం, బొక్కిలతో ఆహ్వానించడం, సాల్వలతో ఆహ్వానించడం. సామేలు గారు మరి 100 సంవత్సరాలు సెంచరీ కొట్టాలి. 100 సంవత్సరాలు పల్లమ్మ గారు కూడా ఆయుష్ ఆరోగ్యంతో 100 సంవత్సరాలు బతకాలి. వారికి సన్మానంతో దేవుడు గొప్పగా దీవించబడిన గాక, ఆశ్రయించబడిన గాక. దేవుడి చేతులకి బిడ్డలందరినీ అప్పచెప్పుతున్నాం. హల్లెలూయా. అందరూ మనవలు చూసిన సామేలు గారికి, పల్లమ్మ గారికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అందరూ క్లాస్ కొట్టండి. బ్రతకమని మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. పువ్వులెందుకు? సరే, వారు కూతురులు తీసుకెళ్ళి మళ్ళా వారు ఉన్న స్థలాల్లో కూర్చోబెట్టండి. అయిపోయింది సన్మానం. మరి ఇంకోసారి అవకాశం దేవుడిస్తే మరి ఇంకో పండుగ సన్మానం చేద్దాం. మరి దేవుడు